గోధుమ పిండితోనే కాదు, బియ్యం పిండితో కూడా చపాతీలా చేసుకోవచ్చు. ఎలా చేయాలో చూడండి. బియ్యం పిండి 2.5 గ్లాసులు తీసుకుంటే నీళ్ళు కూడా 2.5 గ్లాసులు తీసుకోవాలి. కొంచెం పొయ్యి మీద పెట్టుకొని సరిపడా ఉప్పేసుకొని ఒక పొంగు రానిచ్చి దాంట్లో మనం తీసుకున్న బియ్యం పిండి సిమ్లో పెట్టేసి బాగా కలుపుకుంటే దగ్గరికి అయిపోతుంది. అది అలా 2-3 సార్లు అలా కలుపుకొని కొంచెం నీళ్ళన్నీ మిక్స్ అయిపోయేలాగా బాగా కలుపుకోవాలి. అది కొంచెం పిండి పిండిగానే ఉంటుంది. అలా బాగా కలుపుకొని ఒక 5-6 సార్లు కలుపుకొని మూత పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి. అది కొంచెం నీళ్ళలోకి తీసుకుంటే చల్లారుతుంది, లేకపోతే వేడి వేడి మీద మనం పిసకలేం కదా, అందుకే చల్లారుతుంది. కాబట్టి కొంచెం భారీ గిన్నె తీసుకొని దాంట్లోని కొంచెం చేయి తడుపుకుంటూ మనం చపాతీ పిండి ఎలా కలుపుకుంటాం, ఇలా చేయి పెడితే మెత్తగా అయిపోయేలాగా అలా కలుపుకోవాలి. కొంచెం నీళ్ళు జల్లుకుంటూ ముద్దగా కలుపుకోవాలి. చపాతీ అంటే కొంచెం పొడి పొడిగా ఉంటుంది కదా పిండి, అది కొంచెం గట్టిగా నీళ్ళల్లో చేతి పెట్టుకుంటూ దాన్ని కొంచెం కావాలంటే నీళ్ళు కొంచెం జల్లుతూ 1 సెకండ్ అలా మూత పెట్టి వదిలేసి దాన్ని కొంచెం బియ్యం పిండి పొడి పిండి వేసి చపాతీలా చేసుకుంటే నీట్గా వచ్చేస్తుంది. చిన్న చిన్న అంచులు పగిలినట్టుగా ఉంటాయి కానీ బాగానే ఉంటాయి. మన చపాతీలు ఎలా ఉంటాయో అలాగే మెత్తగా ఉంటాయి. పెనం వేడి చేసి 2 వైపులు ఇలా కాల్చుకుంటే ఇటు అటు నూనె వేసుకున్నా బాగానే ఉంటాయి. ఇలా కాల్చుకోవాలి ఇటు అటు 2-3 సార్లు ఇటు అటు నూనె వేసుకొని కొంచెం కాల్చుకుంటే చికెన్ కూరలో కానీ మటన్ కూరలో కానీ లేదంటే పప్పులో కానీ చాలా బాగుంటాయి. ఇలా చేసుకొని ఒకసారి ట్రై చేసి చెప్పండి ఎలా ఉందన్నది. చూడండి.